కాకుండా దాని రక్షించును ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకం మా దేవా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాల బయట పట్టిన అది ఫోన్లో రికార్డ్ చేశారు అక్కడ, దానికి యూట్యూబ్లో లేదుగా ఎక్కించాలండి. ఇప్పుడు దాని నుంచి దీనిలోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ యూట్యూబ్లోకి మళ్ళీ ఎక్కించాను. నేను ఫోన్ తీసుకొని లేను అనుకున్నా, ప్రభు చూసుకుంటే బ్యాగ్లో లేదు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఎక్కడ ఫోన్ అనుకుంటా. నువ్వే ఆఫ్ చేసి తీసుకొస్తావు అనుకుంటే ఆఫ్ చేసి వచ్చావు కానీ తీసుకురాలి. ఇక్కడ రెండవ వాగ్దానం మనం చూస్తూ వచ్చామంటే దావీదు సమస్తమును రక్షించను అనే మాట. ఏమేమిటి రక్షించాడని మనం చదువుకుంటే అమాలేకులు దోచుకొని పోయారు. ఏమేమి దోచుకొని పోయారని చూస్తే ఇద్దరు భార్యలు, వారి కుమారుని, వారి కుమార్తెలను, వారి సొమ్ము అంతా కూడా తీసుకొని పోయినారు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇక్కడ అమాలేకీయులు అంటే ఇశ్రాయేలీయులకు శత్రువులు. ఇశ్రాయేలీయులకు ఎవరు? శత్రువులు. సరే, మనకు శత్రువులు ఎవరు? మనకి శత్రువులు, క్రైస్తవులకి శత్రువులు అనేవారు ఎవ్వరు లేరు, ఒక్కరే ఒకరు ఉంటారు. ఆ ఒక్కరు ఎవరంటే శైతాను. ఆ శైతాను ఏం చేస్తాడంటే 3 రకాలైనటువంటి శత్రువులను మనలోనే తయారు చేస్తాడు. అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. శైతాను మనకు ఒక్క శత్రువు అయితే మనలో వాడు ఏం చేస్తాడంటే 3 రకాలైనటువంటి మనలో శత్రువులు తయారు చేస్తాడు. అది మొదటి రకం శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవకుడం. జీవకుడం అంటే ఏంటి? గర్వము, అతిశయము, అహంకారం. ఈ 3 మనకి శత్రువులు. వాళ్ళకి అమాలేకులు శత్రువులు అయితే మనకి ఎవరు శత్రువులు? శైతాను మనకు 3 చూపిస్తాడు. ఒకటి శరీరాశ, అంటే ఈ శరీరానికి ఏం కావాలి, ఏం తింటే బాగుంటుంది ఈరోజు నాకు? కూరగాయలు తిందామా, మటన్ తిందామా, చికెన్ తిందామా, చేపలు తెచ్చుకుందామా, ఏం తీసుకుందాం ఈ శరీరానికి? అదొక ఆశ, అదొక ఆశ. నేత్రాశ, చూసిన వెంటనే ఏం నా కంటి కనబడుతుంది, ఏది నేను తీసుకోవాలా, ఏది నా కళ కనబడితే అది నాకు కావాలి. కాబట్టి ఇది కంటి ఆశ, ఇది కంటి ఆశ. మూడవది ఏంటంట? జీవకుడం అంటే నాతో ఎవరున్నారు? నాతో తెలియగలవాడు కానీ, నాతో శక్తి గలవాడు కానీ, నాతో జ్ఞానం గలవాడు కానీ, అలాంటి బుద్ధిపరుడైనా సరే, అలాంటి బోధకుడైనా సరే, అలాంటి సేవకుడైనా సరే ఎవరున్నారు ఈ రోజున? చూసారా పిల్లరా? అందుకని ఈ రోజులో ఈ 3 కూడా మనకు శత్రువులు. వాళ్ళు అమాలేకీయులు ఏం చేశారు అంటే ఇద్దరు భార్యలను ఏం చేశారంట? తీసుకొని పోయినా చంపలా. అది అర్థం చేసుకోండి. అక్కడ ఇద్దరు భార్యలను కానీ బిడ్డలను కానీ చంపలేదు, కానీ వాడు స్వాధీనం తీసుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఆ శైతానుడు ఈ 3 ఆయుధాలు ఉపయోగించి మన భర్తలను, మన భార్యలను, మన బిడ్డలను వాడి స్వాధీనంలోకి తీసుకుంటారు. ఎవరి స్వాధీనంలోకి? శైతానుడు యొక్క స్వాధీనంలోకి ఎవరెవరు పోతుందని చెప్పండి. భర్తలు పోతున్నారు, భార్యలు పోతున్నారు, ఇంకా బిడ్డలు పోతున్నారు. వీళ్ళందరూ కూడా మన వాళ్ళే. మన భార్య అయ్యుండి అమాలేకులు తీసుకుపోవడమా, మన భర్త అయ్యుండి అమాలేకులు తీసుకుపోవడమా, మన యొక్క బిడ్డలయ్యుండి అమాలేకులు తీసుకుపోవడమా, మనం కష్టపడిన ఆస్తి అమాలేకులు తీసుకుపోవడమా? ఏమిటి ఆశ్చర్యం? అంటే దాని అర్థం ఏంటంటే ఎవరెవరైతే ఈ 3కి
దాసులైపోయినారో వారు ఏమైపోయినారంటే ఏమైపోయినారు? అమాలేకులకు బంధించబడిన రీతిగా శైతానుకు బంధించబడ్డారు. అందుకనే ప్రియమైన సోదరులారా, వారికి కావాల్సినటువంటిది భౌతికమైనటువంటి శరీరమే. వారికి కావాల్సినటువంటిది కళ్ళు కావాల్సినటువంటిది ఆశే. వారికి కావాల్సినటువంటిది వేరు గొప్ప ప్రలాభాలు, ప్రఖ్యాతులు. ఇవి ఈ మూటికి వాళ్ళు పట్టబడిన రీతిగా మన బిడ్డలు పట్టబడ్డారు, మన కుటుంబ సభ్యులు పట్టబడ్డారు. అర్థం చేసుకున్నారు? ఇప్పుడు అమాలేకులు అంటే శరీర సంబంధాలను అమాలేకులు అంటారు. ఒకసారి కూడా చెప్పాను ఆ విషయం. సౌలుతో చెప్పాడు సమూయేలు, అమాలేకులను ఒక్కరు కూడా మిగిలించొద్దు అని. అమాలేకులకు సంబంధించినటువంటిది గొర్రె కానీ, ఎద్దు కానీ, మేకను కానీ దేనిని బ్రతకనియొద్దు, వాటిని చంపేయమన్నాడు. అయితే సౌలు రాజు ఏం చేశాడు? మంచి వాటిని ఉంచుకొని చెడ్డ వాటిని ఏం చేశాడు? చంపేసేసాడు. అమాలేకులు చంపేశాడు. అది ఏముంచుకున్నాడు? మంచి ఉంచుకున్నాడు, తనకి ఇష్టమైనవి ఉంచుకున్నాడు. మనం కూడా అంతే, మనం కూడా అన్ని చంపేశాం. అవును, నేను ఏ గుడికి పోను, ఏ దేవుడు ఏ యొక్క దేవాలయానికి పోను, నేనే పూజలు చేయను, నిజమే అన్నీ చంపేశావు. కానీ నీకు ఇష్టకరమైనది, నీకు మంచికరమైనది ఏదో ఉంది నీ లోపల. కొన్ని చంపేశావు కానీ కొన్ని సావలా నీలో. నీకు ఏది ఇష్టమో, నీ కన్నులకు ఏది ఇష్టమో, నీ శరీరానికి ఏది ఇష్టమో అది దాచిపెట్టుకున్నావు నీవు. అందుకనే సమూయేలు ఏమన్నాడు? సమూయేలు అక్కడికి రావడంతోనే సౌలు ఎదురుపోయి, రాజుగారు ఎదురుపోయి, అయ్యా గురూజీ, మీరు చెప్పిన మాట అమాలేకులందరినీ నేను చంపేశాను అయ్యా. అవునా? అయితే ఆ ఎద్దులు ఏంటి అక్కడి నుంచి రంకెలేస్తున్నాయి, నాకు ఎందుకు కనపడుతున్నాయి? అర్థమవుతున్నా దీని విషయంలో? రాజేమంటున్నాడు? నేను అమాయకులను చంపేసేది అంటున్నాడు. అయితే వాటి యొక్క ఎద్దులు అరుపులు, ఆవులు అరుపులు నాకు ఎందుకు కనపడుతున్నాయా అంటే నువ్వు కొన్నిటి చంపలేదు. మన జీవితంలో కూడా కొన్ని చంపేసుకుంటాము, కొన్ని చంపేసుకోము. వీటినైతే నువ్వు చంపేసుకోవో అవి కనబడుతూనే ఉంటాయి, ఇంట్లో ఉన్నా కనబడతాయి, బయటికి వెళ్ళినా కనబడతా ఉంటాయి. అందుకని దేవుడు సౌలును రాజుగా ఉండకుండా రోజు అవసరం పడేసేసి. అందుకనే అనేక సందర్భాల్లో మనం ఆలోచన చేస్తాం, వీళ్ళు ఎందుకు ఈరోజు ఆదివారం రాలేకున్నారు, ఈరోజు ఎందుకు బైబిల్ స్టడీ రాలేకున్నారు, ఈరోజు ప్రార్థనా మీటింగ్ ఎందుకు రాలేదంటే దేవుని వాక్యం చెప్తుందంటే ఆయన ఇష్టలైనటువంటి వారికి, ఆయన ఏర్పాటైన వారికి ఆ ధన్యత దొరుకుతుంది. మిగతా వారికి ఆ యొక్క ధన్యత లేదు, పోగొట్టుకున్నారు. వాడు ఇక్కడ పోగొట్టుకోవడం కదా, అక్కడ పోగొట్టుకున్నారు. అందుకని దాని ప్రతిఫలముగా ఒక కష్టమో, ఒక బాధో, ఒక నష్టమో జరిగిన తర్వాత ఏడుస్తూ కూర్చుంటారు. అది అమాలేకులు మన జీవితంలో ఉండడం అన్నమాట. అందుకని ఈనాడు అనేక కుటుంబాలను శత్రువు పట్టుకుంటారు, అనేక మంది యవనస్తులను శత్రువు పట్టుకుంటున్నారు. ఎంత భయంకరంగా శత్రువు పనిచేస్తుందంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము దాని గురించి. ఈనాడు మనం గమనించి చూడండి, అక్కడ నేపాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్లో ఏం జరుగుతుందంటే భయంకరమైన అగ్ని మంటలు, విద్యార్థులు, ఎంత వయసు వాళ్ళకంటే 13 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేపాల్ మొత్తాన్ని తగలబెట్టుకుంటున్నారు, వాళ్ళ జీవితాలను తగలబెట్టుకుంటున్నారు, వాళ్ళు చస్తున్నారు. ఏంట్రా కారణం అంటే సోషల్ మీడియా ఆఫ్ చేశారంట, యూట్యూబ్ ఆఫ్ చేశారంట, వాట్సాప్ ఆఫ్ చేశారంట, ఇన్స్టాగ్రామ్ ఆఫ్ చేశారంట, ఫేస్బుక్ ఆఫ్ చేశారంట. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు? మేము చస్తేమో మా ఫేస్బుక్ కొరకు మేము చస్తాము, మా యూట్యూబ్ కొరకు మేము చస్తాము. యవనస్తులు చస్తున్నారు. యవనస్తులు
వాక్యం ఉన్న మాట ఏంటంటే బాగా ఆలోచించండి. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. తప్పక ఎంత యవనస్తులైనా సరే, నేను అనుభవించాను కాబట్టి నేను కూడా చెప్తున్నాను ఈ విషయాలు. తప్పక ఏదో విషయాలు మనం తొట్టిల్లుతానే ఉంటా. అయితే అదే యవనస్తుల గురించి కీర్తనకారుడు ఏమంటాడు తెలిసిన, యవనస్తులు దేని చేత తమ నడవడిని స్థితిపరుచుకుంటారు? ఈ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేత. వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోవాలి యవనస్తులు. ఇళ్ళకాడ కూర్చుంటే సరిగా ఉండదు జీవితాలు. యవనస్తులను తీసుకొని రావాలి. వాడికి ఏ పనైనా ఉండవచ్చు, కానీ గంట దేవుని యొక్క సన్నిధిలో గడిపితే దేవుడు రెండంతల ఆశీర్వాదం వాళ్ళకి ఇస్తారు. వాడికి రెండంతల ఆశీర్వాదం ఇస్తారు వాడికి. కానీ నా ప్రియమైన సోదరులారా, ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నానంటే, అమాలేకులు వచ్చారు. ఏం చేశారంట? వాళ్ళంతా కూడా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయినారు. మన జీవితాలు కూడా అలాగే చాలా సందర్భాల్లో మన బిడ్డలను పట్టుకొని పోతున్నారు, మన కుటుంబ సభ్యులను పెట్టుకొని పోతున్నారు. మనం ఏం చేయాలా? అలా విడిచిపెట్టేద్దామా వాడిని? అలా విడిచిపెట్టేద్దామా? విడిచిపెట్టకూడదు. రండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు అమాలేకుడికి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చూద్దామండి. అమాలేకుడికి ఆ పరిస్థితి, ఇక్కడ వాళ్ళకి ఇశ్రాయేలీయులకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ అధ్యాయం 1వ చదవండి. 27:1. చాలు, ఇది బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఏమన్నంటే అక్కడ ఏం రాయబడుతుంది? దావీదు వెంట ఎవరు పడుతున్నారు? సౌలు రాజు పడుతున్నాడు. సౌలు రాజు పడుతున్నప్పుడు ఇక దావీదు ఏమనుకుంటున్నట్టే, నన్ను చంపాలని సౌలు రాజు నా ఇంట పడుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలా? సౌలు రాజు చేతిలో తప్పించుకోవాలా? మరి ఎవరి దగ్గరికి పోవాలని? దగ్గరలో ఎవరున్నారు? మనకు ఫిలిస్తీన్లు ఉన్నారు. మరే ప్లాన్ కదా, ఏమన్నాడు? మొదటి సమయంలో 17వ అధ్యాయం ఎవరు తెలుసా? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవగల దేవుడి బిడ్డలైన మనలను అవమానపరుస్తున్నాడా అని ఒక్క దెబ్బ కొట్టేసి పంట పెట్టేశాడు. ఎవరిని? గొలియాతు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. మరి ఏమంటున్నాడు? సౌలు నన్ను విడిచిపెట్టడంలా, సౌలు నా వెంట పడుతున్నాడు, సౌలు నన్ను కొడుతుంటున్నాడు, నన్ను చంపాలనుకుంటున్నాడు. కాబట్టి నేను ఏం చేయాలా? నా శత్రువులు అనగా ఇశ్రాయేలుకు శత్రువులైనటువంటి ఎవరి దగ్గరికి? ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళాలా? అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, అనేక సందర్భాల్లో మనం పోగొట్టుకోవడానికి, మన బిడ్డలను కానీ, మనము కానీ, ఇంట్లో ఉన్నది కానీ, ఆస్తులు కానీ, ఏవైనా సరే మనం పోగొట్టుకోవడానికి కారణం ఏమిటా అంటే, మనం తీసుకునే తీర్మానాలు, మనం తీసుకునే నిర్ణయాలు. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు చూసారా? ఏమి నిర్ణయం తీసుకున్నాడు? ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు? నేను ఇక్కడ ఉండను. ఎక్కడ ఉండను? ఇండియాలో ఉండను. ఎక్కడికి వెళ్తాను? అమెరికా వెళ్తాను. ఇండియాలో ఉండను. ఆస్ట్రేలియా వెళ్తాను. ఇండియాలో ఉండను. సిలోన్ వెళ్తాను. ఇండియాలో ఉండను. నేపాల్ వెళ్తాను. వాడు ఏం చేస్తున్నాడు? వాడి నుంచి ఏం చేస్తున్నారు? వాడు అటు నుంచి
ఇంటి వేస్తున్నారు. ఇండియన్స్ అనేవాళ్ళు ఫారెన్స్లో ఉండడం చాలా కష్టం. ఎంతకాలం చిన్న వాళ్ళు కూడా తరిమేస్తారు. అది వాళ్ళ సొంతది. మనమేదో అక్కడికేదో చదువుకోవటానికి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే మనం గుడి గోపురాలు కట్టేసి మీరందరూ మా మాటలు ఏంటంటే మేము మీకు అధికారులు అంటే ఒప్పుకుంటారు. అక్కడ వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉండడం మనిషి కానీ ఎప్పుడైతే తన నిర్ణయం తన యొక్క ఎప్పుడైతే తన డెసిషన్ తీసుకున్నాడో రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. అనేక సందర్భాల్లో మనం అనేకమైన కష్టాల్లో పడడానికి కారణం, అనేకమైన శ్రమలు పొందడానికి కారణం మనం తీసుకునే నిర్ణయాలు దేవుని చిత్తమా కాదా అనేది మనం అడగం. అది అడిగితే ఆ నష్టం మనకు. ఇప్పుడు ఏమంటున్నాడు తను, నేను ఇక్కడ ఉంటుట మంచిది కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఫిలిస్తీన్కి వెళ్ళాలా. ఫిలిస్తీన్ ఎవరు? ఇశ్రాయేలు శత్రువు. దావీదు ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు క్రీస్తుతో రావడం. దేవుని బిడ్డలైంది మనం అన్యుల సహవాసం చేస్తామా? అన్యులతో కలిసి జీవిస్తామా? వాళ్ళతో కలిసి అన్ని రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటామా? దేవుని బిడ్డలైన వారు ప్రత్యేకంగా ఉంటారు. అందుకనే ప్రత్యేకత లేకపోతే నష్టం మనకే వస్తుంది. అందుకని ఏమన్నారంటే ఇక్కడ మంచిది కాదు. మరి ఏం చేస్తాను నేను ఇప్పుడు? ఆకీష్ రాజు వస్తాను. ఎవరు ఆకీష్ రాజు? ఫిలిష్తీయులకు రాజు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన చెప్పింది చేశాడు, ఆయనకి అనుకూలంగా ప్రవర్తించాడు. అందుకని సంవత్సరం పైనే రాజుగారి దగ్గర పెట్టుకున్నాడు దావీదు. చాలాసార్లు అంతే కదా మనం కూడా చేసేది. మనకు వచ్చిన కష్టము, మనకు వచ్చిన బాధ, మనకు వచ్చిన ఇబ్బంది, మనకు వచ్చిన పరిస్థితిని బట్టి అన్యుల యొక్క సహవాసం, అన్యుల దగ్గరికి వెళ్ళి అడగడము, అన్యుల మీద ఆధారపడము, అన్యుల వైపు చూడడము, మేము మీకు తోడుగా ఉంటాము, మీరు మాకు తోడుగా ఉండమంటాము. దేవుని వైపు చూసేది లేదా? అక్కడ మన మాటలు మనం చూస్తే ఇంకొక మాట మనకు అక్కడ కనబడుతుంది. 30వ అధ్యాయంలో చూద్దాం. 30వ అధ్యాయంలో చదవండి. 7-8 వచనాలు. ఇక్కడ మాట చూడండి. దేవుడికి ఇష్టం ఉందంటే ఈ దండును తరుగుండునా అని దేవుని దగ్గర విచారణ చేశాడు. అవిదేనా చేసింది? అర్థమవుతుంది పాఠం ఏమో అర్థమవుతుందా చక్కగా? మరి ఇక్కడ ఏమడుతుంది? ఇప్పుడు ఏమడుతానంటే ఈ దండును తరుగుదనా అని అడుగుతున్నాడే. మరి ఇక్కడ 20వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, నేను ఫిలిష్తీయులతో అంటే దాని ఏంటి? ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే దాని అంటే వీళ్ళు అవకాశవాదులు. అందితే జుట్టు లేకపోతే కాడు. దాని అర్థం తెలుసా మీకు? అందితే జుట్టు అంటే ఏంటి? శక్తి సామర్థ్యం ఉంటేమో అవతల కొట్టి పడేస్తాడు. శక్తి సామర్థ్యం చెప్తే వాడు పాదాలు పట్టుకోవాలి. అది ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో జరుగుతుంది. ఇక్కడ అక్కడేమో ఏం చేస్తున్నాడు? అస్సలు అడగల, ఎవరిని అడగల. 600 మంది ఉన్నారు. దాంతో పాటు 600 మంది ఉన్నారు. ఈ 600 మందిలో అందరినైనా అడిగాడా? ఇలా బాబు మనమందరం కూడా సైన్యంగా వచ్చాము, మనందరం ఇశ్రాయేలుని పోరాడుతుంటున్నాము, అనేక యుద్ధం చేస్తుంటున్నాము, మరి ఫిలిష్తీయులకి పెడతామా లేదని ఒక్కరినైనా అడిగాడా? అడగడు. సొంత నిర్ణయాలు, తనకు నష్టము కలగకుండా 600 మందికి నష్టము కలగకుండా భార్యలకు నష్టము, బిడ్డలకు కూడా నష్టమే. బాగా అర్థం చేసుకోరండి. దావీదు తీసుకున్నటువంటి నిర్ణయము 600 కుటుంబాలకు నష్టం వచ్చింది. 600 కుటుంబాలకు నష్టం వచ్చింది.
మనం అనుకుంటా అంటే ఏముంది, నేనేదో నిర్ణయం తీసుకున్నాను, నా వరకు అయిపోయిందిలే అనుకుంటాను. కాదు, ఒక్కొక్కరు తీసుకునే నిర్ణయాలు, ఒక్కొక్కరు చేసే పని దేశానికే నష్టం వస్తుంది, రాష్ట్రానికే నష్టం వస్తుంది, ప్రపంచానికే నష్టం వస్తుంది. అందుకని నాడు ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా కొట్టుకుంటున్నారు, ఎక్కడ చూసినా కూడా యుద్ధాలే, ఎక్కడ చూసినా కూడా పోరాటాలి. కెనడాలో చూడండి, ఈరోజు చెప్పాడు కెనడాలో ఇండియన్స్ ఉండడానికి వీలు లేదు అని అన్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అమెరికన్స్ అంటున్నారు ఎవరు ఇండియన్స్ ఉండడానికి వీలు లేదు అంటున్నారు. ఆస్ట్రేలియన్స్ అంటున్నారు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అంటున్నారు. ఇక నేపాల్లో అయితే మన వాళ్ళు ఏరోప్లేన్ పంపించారు తీసుకొని రావడానికి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో అది నిలవదనే విషయాన్ని వారు తెలుసుకోవాలి. ఎంత రాజైనా, ఎంత ప్రెసిడెంట్ అయినా, ఎంత ప్రధానమంత్రి అయినా, ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా సరే దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నాడా నిలబడదు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సరే ఇక్కడ ఏదో ఈ సాంప్రదాయం వినాయకుడు యొక్క సాంప్రదాయం నీకు ఉన్నది, 10 రోజులు చేస్తావు, ఇది నీ దేశం కాబట్టి నీకు ఒప్పుకుంటారు. మరి ఇతర దేశాలు ఒప్పుకుంటారా? మనము ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం పెడితేనే బయటకు లేకపోతున్నాము. ఎంతోమంది బయటకు వచ్చేస్తారే మైక్ ఆపండి అక్కడ పెడితే ఒప్పుకుంటారు వాళ్ళు. వీధుల్లోకి వచ్చేస్తే ఇక్కడికినట్టు ఇక్కడ చెప్పుకుంటారు వాళ్ళు. అందుకనే ప్రియమైన సోదరులారా, నిర్ణయాల ద్వారా దేశాలు పాడైపోతున్నాయి, నిర్ణయాల ద్వారా రాజ్యాలు పాడైపోతున్నాయి, నిర్ణయాల ద్వారా కుటుంబాలు పాడైపోతున్నాయి, నిర్ణయాల ద్వారా సంఘాలు పాడైపోతున్నాయి, నిర్ణయాల ద్వారా వ్యక్తిగత జీవితాలు పాడైపోతున్నాయి. ఇంకొక అబ్బాయి ఫిబ్రవరి మీటింగ్ లో మాట్లాడుతూ చక్కని మాట మాట్లాడుతూ ఆ అమ్మాయికి 30 సంవత్సరాలు పైన ఉద్యోగస్తురాలి, పాపం చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తూ ఆ మాట చెప్తున్నప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది, బాధ కూడా కలిగింది. అప్పుడు కొరకైనా సరిగా ప్రార్థించాను. ఏమని చెప్తుందంటే, నాకు ఇప్పుడు 14వ ప్రపోజల్ వచ్చింది పెళ్లి చేసుకోవడానికి. ఎన్నో ప్రపోజల్? 14 వచ్చింది. నాకు 21 వయసులో ఉన్నప్పుడు మంచి ప్రపోజల్ వచ్చింది, కానీ అప్పుడు నేను నా పొలం పనిచేయాల, నేను వాళ్ళని లెక్క చేయలేము. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు వచ్చినాయి, 14వ ప్రపోజల్ వచ్చింది. ఆయన ఇదైనా సెట్ అయిందో లేదో ప్రార్థన చేయండి. 30 సంవత్సరాలు దాటితే ఏమంటారంటే అందరూ కూడా ఆంటీ అంటారు. నేను కూడా ఆంటీల యొక్క వరుసలోకి వచ్చాను. చూసారా, 30 దాటిన తర్వాత ఏమంటారంట? ఆంటీ అయిపోతారు. ఎందుకు ఈ విషయాలంటే, నిర్ణయాలు యవనస్తులైన వారు ఏ వయసులో ఒక నిర్ణయం తీసుకోవాలా, ప్రార్థించాలొక నిర్ణయం తీసుకోవాలంటే దేవుడు ఏదైతే చెప్పాడో దానికి మనం లోబడిపోవాలి. అందుకనే 14 అయిపోయిన తర్వాత పాపం 21కి వచ్చి ఇప్పుడు ఎంతో కన్నీటితో బాధతోటి ఇప్పుడు వస్తుంది ఒక ప్రపోజల్, 14వ ప్రపోజల్. ఇదైనా వారు అంగీకరించడానికి నాకు వచ్చు. అంత బాగానే ఉంది, సంతోషం ఉంది. కానీ నాకు ఒక విషయం అమ్మాయిని చూసినప్పుడు బాధ కలిగింది. ఇదంతా జడలేకపోతుంది, ఇదంతా జడలేకపోతుంది. దేవుడు నమ్ముకున్న బిడ్డ, ప్రార్థన చేయకున్న బిడ్డ, ఈ దరిద్రం ఏంటి? ఈ మొహాన్ని ఇదంతా ఇదంతా చేసుకుంటే నేను చూసేవాళ్ళు ఎవరైనా విశ్వాసం అనుకుంటారా? చక్కని నీటిగా వస్త్రాలు వేసుకొని బైబిల్లో చేతి పట్టుకొని నా వరకే ప్రార్థించండి, నాకు ప్రపోజల్ వచ్చిందని చెప్తే అదంతా మనం మాదిరికరంగా ఉంటుంది. అది వలకుండా దయ్యాలు వెళ్ళిపోస్తున్నాడు, మొత్తం వెళ్ళిపోసుకొని నాకు 14వ ప్రపోజల్ వస్తే ఏమని అనుకుంటున్నారు? ఒక్కొక్కరు తీసుకునే నిర్ణయాలు వారి జీవితాలకు నష్టం కలుగు చేస్తున్నాయి, కుటుంబాలకు నష్టం కలుగు చేస్తున్నాయి, సమాజానికి నష్టం కలుగు చేస్తున్నాయి, ప్రపంచానికి నష్టం కలుగు చేస్తున్నాయి. అందుకని దావీదు ఎన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఏమేమి పోగొట్టుకున్నాడు అంటే ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. ఆస్తి మొత్తం పోగొట్టుకుంటున్నారు. ఈ రోజున కష్టపడినటువంటి ఆస్తిని ఎలాగా శైతానుడు దొంగిలిస్తున్నాడంటే, ఒక ఫోన్ చేయడము, ఆ ఫోన్ ద్వారా డబ్బంతా లాగేసుకోవడం. రోజు జరుగుతుంది ఇదంతా కూడా. అందులో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా?
పోలీసుల్లాగా కనబడతా ఉంటారు. ఏం పెడతారు వాళ్ళు? దాన్ని ఏమంటారు? మామూలు యొక్క ఫోన్ కాదు, దాన్ని వీడియో ఫోన్. పోలీసు మాట్లాడుతున్నాడు, నీ మీద పలానా కేసు వచ్చింది, ఇంత డబ్బు పంపించు, లేకపోయినావా వచ్చి అరెస్ట్ చేస్తాం, భయపడటం పంపించు. ఆస్తులు కోల్పోతున్నారు, కష్టార్జితం కోల్పోతున్నారు. ఏమిటి నిర్ణయము? నా ఫోను, నా నంబరు, నా వాట్సప్, నాకు కావాల్సినటువంటి యొక్క అన్ని. అందువలనే నీ నిర్ణయాలే నీ జీవితాన్ని, సమాజాన్ని మొత్తాన్ని కూడా పాడు చేస్తుంది. ఈ రోజున శైతాను మొట్టమొదటి ఏం చేశారంటే, చక్కగా ఆ దినాల్లో ప్రపంచంలో జరిగే విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటే పేపర్ చదువుకుంటారు. ఆంధ్రప్రభ అని, ఆంధ్రజ్యోతి అని, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఇలాంటివి చదువుకునేవాడు. వాళ్ళు కూడా అప్పటి వాళ్ళు ఎంతో నీతిగా, నిజాయితీగా, చాలా చక్కగా ఉన్నట్టుగా వార్తలు వస్తుంటాయి. ఆ తర్వాత అదే వార్తలను ఒక రేడియో రూపంలో తీసుకొచ్చారు. అప్పుడు నేను గ్రామంలో ఉన్నప్పుడు గ్రామం మొత్తానికి ఒక్క రేడియో ఉండేది. 300 ఇళ్ళు ఉన్నాయి అక్కడ గ్రామంలో, నేనున్న గ్రామంలో. 300 గాను ఒకే ఒక రేడియో ఉంటుంది. ఆ రేడియో సాయంకాలం ఏం చేస్తారంటే మైక్ పెట్టేసి ఊరు మొత్తానికి వినిపిస్తాడు. ఆ పంతులు గారు స్కూల్లో ఒక మాస్టర్ గారు ఉంటాడు, వాళ్ళ ఇంటికాడ పెడతాడు. ఊరు మొత్తం ఏంటిదిగో వార్తలు అంటే అందరి ఇళ్ళకాడ కూర్చుని వార్తలు అనేవాళ్ళు. అప్పుడు ఎంత బాగున్నారు తెలిసిన, ఏ తగాదులు ఉండేవి కాదు గ్రామాల్లో, పట్టణాల్లో కానీ, యవనస్తులు కానీ ఏ తగాదులు ఉండేవి కాదు, ఏ గొడవలు ఉండేవి కాదు. ఒకరినొకరు ప్రేమించుకునేవాళ్ళు, ఒకరికొకరు సహాయపడేవాళ్ళు, కలిసిపోయేటటువంటి వాళ్ళు. ఇంకో రకంగా చెప్పాలంటే ఎంత ఆశ్చర్యపడతారు తెలుసా? తలుపులు కిటికీలు తెరిసేసి బయట మంచాలను పడుకునేవాళ్ళు. ఎందుకు ఎవరు తగిలించరు, ఏమి ఎవరు కూడా దొంగతనం చేయాలని మనసు ఉండేది కాదు. ఈ రోజుల్లో మనం కిటికీలు వేసుకొని, తలుపులు వేసుకొని ఎంత చేసినా కూడా తలుపు కొట్టిన శబ్దం అయిపోయిందా ఉలికి పడి వేస్తాం. ఎందుకు ఇవ్వండి? ఏమైనా సోదరులారా, ఎంత టెక్నాలజీ అని మనం ఆశిస్తున్నామో అంత టెక్నాలజీ మనల్ని ఏం చేస్తుందంటే సర్వనాశనం చేస్తుంది. ఇంకా కొత్త విషయం మీరు ఆశ్చర్యపోతున్నారు. భార్యలో దొరుకుతున్న విషయం ఏంటంటే, ఇక మేము పెళ్లి చేసుకోము, మరి ఏం చేసుకుంటాము? రోబోట్స్ తయారు చేసుకున్నారు వాళ్ళు. రోబోట్స్ అంటే మిషన్స్. అవి ఏం చేస్తాయని తెలిసిన, మనం తీసుకెళ్తాయి, అన్నం పెడతాయి, అన్నం శుభ్రంగా పడతాయి, నీళ్లు ఇస్తాయి, నీళ్లు తాగుతాము, పడకేస్తాయి, పడక మీద పడుకుంటాము, ఏం కావాలి అన్ని చేసి పెడుతున్నాయి శుభ్రంగా. ఇల్లు తిమ్మాలంటే ఇల్లు తిమ్మేసేస్తుంది, ఇంకేం కావాలా? ఇంకా పెళ్ళి ఎందుకు? అందుకన్నాడు యెషయా గ్రంథంలో ఏమంటాడు? ఆ దినాన 7 స్త్రీలు వచ్చి ఒక్కరిని పట్టుకొని, అయ్యా ఈ పేరు పెడితే మా నింద తొలగించబడుతుంది. సరేనా బైబిల్లో? ఎందుకని ఆ మాట? ఒక్క పురుషుడు ఈజ్ ఈక్వల్ టు 7 ఆడపిల్లలు మిగిలిపోతారు. అంటే ఆడపిల్లలకు పెళ్లిళ్ళయ్యే పరిస్థితి తగ్గిపోతుంది. ఇప్పటికే చాలా తగ్గిపోయింది. దానికి కారణం ఏంటి? వారు తీసుకునే నిర్ణయాలు. ఆ నిర్ణయాలు చాలా భయంకర నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకని పిల్లరా, దావీదు యొక్క నిర్ణయం తన కుటుంబాన్ని పతనం చేసింది. జాగ్రత్తగా ఉండాలా మనం తీసుకునే నిర్ణయాలు. నేను తీసుకునే నిర్ణయం నా కుటుంబానికి క్షేమం ఉండాలా, నా బిడ్డలకు క్షేమంగా ఉండాలా, నా భర్తకు క్షేమం ఉండాలా, నా భార్యకు క్షేమం ఉండాలా, నా బంధువులకి అందరికి కూడా క్షేమంగా ఉండాలా అని మనం ఏం చేయాలంటే అలాంటి నిర్ణయం తీసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అన్నీ పోగొట్టుకున్నారు. మరి మాట చూద్దామంటే అక్కడ ఎలాంటి పరిస్థితులకు వచ్చాడు అంటే, ఎలాంటి పరిస్థితులకు వచ్చాడంటే చూద్దాం. 6వ చదువు 30వ అధ్యాయం 6వ చదువుయ్యా. చూడండి ఏమైపోయిందంట, తనతో ఉన్నటువంటి 600 మంది భార్యలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు అమాలేకుల చేతిలో ఉన్నారు. వారి బిడ్డలు ఎక్కడ ఉన్నారు?
అమాలేకుని చేతిలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. వారు అక్కడ పట్టుబడ్డారు, బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో ఉన్నవారు అంటే సైన్యం, ఆయనతో ఉన్నటువంటి సైన్యము ఏం చేస్తుంది? ఇప్పుడు తిరగబడింది. ఎవరి మీద తిరగబడింది? దావీదు మీదకే తిరగబడింది. రాడు తీసుకున్నారు. నీ మాట నమ్మి మేమందరము కూడా నీతో ఉంటే నువ్వు చేసిన పొరపాటు నా భార్యకి ఏమైంది, నా బిడ్డలకి ఏమైంది, ఎంత నష్టం వచ్చిందో చూడు అని రాడు తీసుకున్నారు. ఈరోజు దేశం అలాగా లేదా? ప్రజలు రాడు తీసుకోవడం లేదా నాయకుల మీద? ఎక్కడికి వెళ్ళినా సరే ఎట్లా అంత భయంకరంగా నాయకులను అడ్డుపడుతున్నారో చూడండి. కొన్ని స్థలాలకు రానియటం లేదు, కొన్ని స్థలాల్లో రాడు తీసుకొని వస్తున్నారు, కొన్ని స్థలాల్లో రకరకాల విధానాల్లో నాయకులనే వారిని ప్రాంతానికి రాకుండా కొట్టండి అంటున్నారు. వీళ్ళారా, బైబిలే ప్రపంచమే బైబిల్. అది మన యొక్క దర్శనం. అందుకని ఇక్కడ ఉన్నటువంటి యొక్క సత్యాన్ని మనం చూసుకుందాం. ఎవరైతే దావీదుని నమ్మి దావీదుతో వచ్చాడో, దావీదుని అనుసరించారో, దావీదుతో భోంచేశారో, దావీదుతో కలిసారో, స్నేహితులుగా ఉన్నారో, సహాయపడినారో, ఒకనొక రోజు వస్తే వారే రాడు తీసుకున్నారు. నీ జీవితం నా జీవితం కూడా అంతే. ఎవరిని నువ్వు నమ్మేవో, ఎవరు నీకు మిత్రులుగా ఉన్నారో, ఎవరు నీకు సహాయం చేస్తున్నట్టు కనబడుతున్నారో, ఎవరు నీతో కలిసి భోంచేస్తున్నారో, ఎవరు నీతో నడిచి వస్తుంటున్నారో, వారికి ఎప్పుడైతే కష్టం వస్తుందో, వారికి ఎప్పుడైతే బాధ వస్తుందో అప్పుడు నేను లెక్క చేయరు. నీ మీదే తిరిగి తన యొక్క రాతిని తీసుకుంటాను. చూడండి, దావీదు అన్ని పోగొట్టుకోవడానికి కారణం చెప్పారు. మన జీవితాలు కూడా పరీక్షించుకోవాలా? మన ఆత్మీయత పోగొట్టుకోవడానికి, మన బిడ్డలు కూడా ఆత్మీయంగా ఉండలేకపోవడానికి, మన భర్తలు ఆత్మీయంగా ఉండలేకపోవడానికి, మన భార్యలు ఆత్మీయంగా ఉండలేకపోవడానికి మనం చేసుకునే నిర్ణయాలు. అయితే అది సంపాదించుకునే మార్గం కొరకై మనం ఇప్పుడు రెండవ చూస్తూ వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? యాజకుని దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వచ్చాడు. అక్కడ చూడండి, ఆ మాట చదువుకున్నాము. అబ్యాతారు దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడంట? అబ్యాతారు. అబ్యాతారు ఎవరు? యాజకుడు, దేవుని యొక్క యాజకుడు. ఎవరి దగ్గర పరిగెత్తాలి ఇప్పుడు? దావీదు. తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడనే పైన మాట కనబడతాడు. అంటే ఆఖరికి తన మిగిలింది ఎవరు చెప్పండి? ఇప్పుడు తన దేవుడు తప్పక ఎవ్వరు మిగల్లా. వారు ఉన్నారా? లేరే. బిడ్డలు ఉన్నారా? లేరే. పోనీలే, తనతో ఉన్నటువంటి సైనికులు ఇప్పుడు దాకా ఉన్నారా? వారన్నా ఉన్నారా? వారు కూడా లేరే. మరి ఎవరున్నారని మిగిలిపోయింది. ఆఖరి ఒకటే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? తన దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దైవ సేవకుల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దైవ సేవకుడు నాకు మంచి మార్గం చెప్తున్నాడు. ఎవరైనా సరే ఏదైనా నష్టపోయినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కన్నీళ్లతోటి దేవుని వైపు చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మనుషుల వైపు మనం చూడకూడదు, పరిస్థితుల వైపు మనం చూడకూడదు, మిత్రుల వైపు మనం చూడకూడదు, మనతో ఉన్నవారి వైపు మనం చూడకూడదు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మాట ఏంటంటే, దావీదు దేవుడు ధైర్యం చూసుకొని దైవ సేవకులకు అసలు మంచి మార్గం చెప్పాడు. ఈ మార్గం ఏమన్నాడు? ఏ ఫోన్ తీసుకోనరా, నేను ఆ దండను తరమగలనా? అప్పుడు దైవ సేవకుడు చెప్పాడు, నేను ఇప్పుడు చేసిన కారణం ఏంటంటే, ముందు అజ్ఞానిగా ప్రవర్తించావు, అమాయకుడిగా ప్రవర్తించావు, అహంకారిగా ప్రవర్తించావు. నీ శరీర ఆశల కొరకై, నీ కన్నుల యొక్క దీని ప్రకారం నువ్వు చూసిందే కరెక్ట్ అనుకున్నావు. నీ శరీరం చూసి నేను హెచ్చించుకున్నావు, గర్వించుకున్నావు. అందుకని ఇప్పుడు మళ్ళీ నువ్వేం చేసావంటే పశ్చాత్తాపడ్డావు. నువ్వు మళ్ళీ ఇప్పుడు పశ్చాత్తాపడ్డావు. అందుకనే దేవుడు నీకు తిరిగి వాటిని ఇస్తాడు. కానీ మన యొక్క జీవితంలో కూడా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలా. ప్రభువా, నా జీవితంలో
నేనేం పోగొట్టుకున్నాను, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో నేనేం పోగొట్టుకున్నాను, నా ఆత్మీయ విషయాల్లో ఏమేమి పోగొట్టుకున్నాను, శారీరకంగా ఏమేమి పోగొట్టుకున్నాను, మానసికంగా ఏమేమి పోగొట్టుకున్నాను, ఆర్థిక పరమ కూడా ఏమి పోగొట్టుకున్నాను, ఆస్తిని మొత్తం తీసుకుని వెళ్ళిపోయినాను. ఈ రోజులో జరుగుతలేదా? ఎంతో మంది వారి డబ్బంతా తీసుకెళ్ళి హాస్పిటల్కి పోస్తూ ఉంటున్నారు. వందలైపోయినవి, వేలైపోయినవి, లక్షలైపోయినవి. ఏమిటి కారణం? శరీరం ఏదో రోగం వస్తుంది. రోగం రాకుండా ఉండాలంటే ప్రభు మీద ఆధారపడుతూ రావాలి, జాగ్రత్త పడుతూ రావాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, వచ్చినప్పుడు ప్రభువుని చూస్తూ రావాలి.